ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు అశ్విని మఘ మూల నక్షత్రాలకు మఘ నక్షత్రము 7 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి అశ్విని మఘ మూల వరకు జన్మతార అవుతుంది. అంత మంచిది కాదు. తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి. భరణి పూర్వ పరగుడి పూర్వాషాఢ నక్షత్రాల పరమైతి ధార కష్టం మీద పనులు పూర్తవుతాయి. చివరికి ధనలాభాలు ఉంటాయి. అలాగే కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం మిత్రతార అవుతుంది కాబట్టి ఈరోజు శుభప్రదము సౌకర్యము ఆనందము కలిగిస్తుంది. సృజనాత్మకత పెంపొందిస్తారు. ఊహించని శుభ ఫలితాలు ఉంటాయి. రోహిణి శ్రవణం వారికి నైజంతార అవుతుంది. మంచిది కాదు. సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఏ శుభకార్యానికి అనుకూలత కాదు. ఏమైనా పనులుంటే వాయిదా వేసుకోండి. అనవసర ఖర్చులు కష్టాలు ఉంటాయి. తప్పని పరిస్థితులు అయితే బంగారంతో కూడిన నువ్వులను దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే. ఇక మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధంతార అంటేనే కార్యసిద్ధి. ఏ పని ఎన్నికైనా వీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా కోర్టు కేసులకు అప్పులు వసూలు చేసుకోవడానికి, ముఖ్యంగా ఇంటర్వ్యూలకు వీసాలకు అప్లై చేయడానికి కూడా బాగుంటుంది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష వారు ప్రత్యక్తారులో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి, ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేయాల్సి ఉంటుంది. పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతారలో ఏ పని చేస్తే అంతా క్షేమంగా ఉంటుందని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది. అలాగే ప్రయాణాలకు కానీ కొత్త వాహనాలు కొన్నా కానీ శస్త్రచికిత్సలు చేసుకున్నా కూడా క్షేమంగా ఉంటారు. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాల వారు విపత్తారులో ఏ పని చేసినా కూడా పనులు మధ్యలో ఆగిపోతాయి, గొడవలు అవుతాయి, ధన నష్టం ఉంటుంది. రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది. తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి. తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపత్తార అవుతుంది. సంపత్తార అంటే ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ సంపత్తారకు అధిపతి బుధుడు, కార్యానుకూలత ఉంటుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుందని చెప్పొచ్చు ఈ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్లకు. ఇక తారాబలము ఉదయం 7 గంటల 22 నిమిషాల నుంచి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది కాబట్టి జన్మతారలో మంచిది కాదు కాబట్టి ఆకుకూరలు చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది. పూర్తిగా ఉత్తరాషాఢ పరమైతార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి, బాగుంటుంది, ధనలాభాలు ఉంటాయి. చివరికి రోహిణి శ్రవణం వారికి మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. మృగశిర చిత్త ధనిష్ట వారికి నైజంతార ఈరోజు మంచిది కాదు, వాయిదా వేసుకోండి పనులన్నీ కూడా. ఆరుద్ర స్వాతి శతభిష వారికి సాధంతార కార్యసిద్ధి. ఏ రకమైన పనులు చేస్తున్నా కూడా మీకు అన్ని విజయం సాధిస్తారు.